నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను సుమాంజలి ముందుగా బులెటిన్ లోని బెంగళూరులో దాదాపు 7 కోట్ల రూపాయల దౌపిడీ ట్యాక్స్ అధికారుల పేరుతో సిఎంఎస్ క్యాష్ వాన్ కి గ్యాంగ్ కోదాడలో లాకప్ డెత్ ఘటన దళిత యువకుడి కుటుంబ సభ్యులు గ్రామస్తులు పోలీసుల సికింద్రాబాద్ లో 56 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదలపై ఎల్బీ నగర్లో ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో విద్యార్థుల నిరసన. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే బెంగళూరులో పట్టపగలే భారీ చోరీ జరిగింది. ఏటీఎంలో నగదు నింపే సీఎంఎస్ వాహనాన్ని రోడ్డుపై ఆపి ట్యాక్స్ ఆఫీసర్లమంటూ 7 కోట్లు ఎత్తుకెళ్లినట్లు ఎన్డీటీవీ పేర్కొంది. జేపీ నగర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్రాంచ్ నుంచి నగదు తీసుకెళ్తుండగా అశోక పిల్లర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇది పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన దోపిడీగా దళిత యువకుడి లాకప్ డెత్కు కారణమైన పోలీసులను శిక్షించాలంటూ నిరసనకు దిగిన కుటుంబ సభ్యులు గ్రామస్తులు కోదాడ కల్లుగడ్డ బజారు ప్రాంతానికి చెందిన కర్ల రాజేష్ అనే యువకుడు లాకప్ డెత్ తనకు వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును వేరే అతను తీసుకున్నాడని ఫిర్యాదు చేసిన కర్ల రాజేష్ను కస్టడీలోకి తీసుకుని 4 రోజుల పాటు చిత్రహింసలు పెట్టిన కోదాడ రూరల్ సిఐ చిలుకూరు ఏఎస్ఐ వెంకటేశ్వరరావు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు. దీంతో తీవ్ర శ్వాస సమస్యతో ఇబ్బంది పడుతూ మృతి చెందిన రాజేష్ చావుకు కారణమైన పోలీసులను శిక్షించాలని కలెక్టర్ వచ్చి న్యాయం చేసి హామీ ఇవ్వాలని నిరసనకు దిగిన అతని కుటుంబ సభ్యులు ప్రజాప్రభుత్వంలో ఉన్న కలెక్టర్ వెంటనే కల్లరాజు గారి కుటుంబానికి వెంటనే సికింద్రాబాద్ నియోజకవర్గంలో 56 కుటుంబాలకు మంజూరు అయిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పికెట్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, నిరుపేదలందరూ వైద్య ఖర్చుల కోసం ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ప్రభుత్వం వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో సీఎంఆర్ఎఫ్ పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఈ పథకం ద్వారా పేదలు లబ్ధి పొందుతున్నారని, పేద ప్రజల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపుతున్నారని అన్నారు. ओके अम्मा थैंक यू भैया थैंक यू सर देख लो तो सेहत का कुछ जरूरत रहता है हमारे पास आइए डॉक्टरों से बात करेंगे आप होना होता मां अंदर साइन చేసి కింద పేపర్ లిఖండి. హైదరాబాద్ పెండింగ్ లో ఉన్న 6000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఎల్బీ నగర్లోని హస్తినాపురం చౌరస్తాలో విద్యార్థులతో బీసీ సంఘం జాతీయ నాయకులు ఆర్ కృష్ణయ్య నిరసనకు దిగారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు కావస్తున్నా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయలేదని, స్కాలర్షిప్తో ఇవ్వలేదని అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ అడిగినందుకు రేవంత్ రెడ్డి కాలేజీ యాజమాన్యాలను ఫీజు డొనేషన్లు ఎలా తీసుకుంటారు అంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, బ్లాక్మెయిల్ చేయడం మానుకోవాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలపై చిత్తశుద్ధి లేకుండా 42% రిజర్వేషన్లు అమలు చేస్తానని హామీ ఇచ్చింది.
బీహార్ ఎన్నికలు అయిపోయేంత వరకు రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా కల్పిస్తామని మాట చెప్పి ఎన్నికలు ముగిసిన వెంటనే పార్టీ పరంగా ఇస్తామంటూ మోసం చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిని ఎండగట్టి ప్రజల్లోకి మోసాలను తీసుకెళ్తామని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చారా? ఏది లేదు. కేవలం బీసీలను బీహార్ ఎన్నికలు దాటిన దాకా మభ్యపెట్టి 42 అన్నారు. ఎన్నికలు కాందడి చెయ్యెత్తి జైకొట్టి బీసీల క్యాండ్ ఇచ్చి మోసం చేయడానికి కుట్ర చేస్తున్నారు. ఈ వైఖరి మార్చుకోవాలి. ఎండగడతాం కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి ఎండగడతాం. ఇప్పటికైనా మార్చుకో. కోర్టు జడ్జిమెంట్ వచ్చిందాకా ఇది పెండింగ్ పెట్టి కోర్టు తీర్పు తర్వాతనే ఎన్నికలకు పోవాలి. కోర్టు తీర్పు బీసీల పక్షానికి. అదేవిధంగా ఫీజుల రియంబర్స్మెంట్ 3 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు ఒక 4,000 కోట్ల 2,50,000 కోట్ల అప్పులు తెచ్చింది. 5 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. 5,000 కోట్లు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎందుకు చేస్తున్నారు? కాబట్టి ఫీజుల బకాయిలు 6,000 కోట్లు వెంటనే చెల్లించాలి. స్కాలర్షిప్ లేవు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ సమీపంలోని ఎన్టీఆర్ నగర్ వద్ద ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న 2 విద్యార్థులు అదృష్టమైన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం బంటారం మండలం మోత్కుపల్లి గ్రామానికి చెందిన హర్షవర్ధన్, వినయ్ అనే 2 విద్యార్థులు గురుకుల పాఠశాల నుండి అదృశ్యమయ్యారని, ఆలస్యంగా పాఠశాల యాజమాన్యం తమకు సమాచారం ఇచ్చిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. సమాచారం అందుకున్న తాము గురుకుల పాఠశాలకు వచ్చి తప్పిపోయిన తమ పిల్లల ఆచూకీ విషయమై గురుకుల ప్రిన్సిపల్, వార్డెన్ ప్రశ్నించగా వారు పొంతనలేని సమాధానాలు చెప్పారని వారు వాపోయారు. వారి వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు ఈ విషయాన్ని మీడియాకు సమాచారం ఇచ్చారు. విద్యార్థులు తప్పిపోయిన విషయమై కళాశాల యాజమాన్యాన్ని పలు రకాలుగా పొంతనలేని సమాధానం మా బాబు వినయ్ సార్, 8th క్లాస్ వినయ్. మా బాబు 8th క్లాస్ వినయ్ అని పేరు. పొద్దున బయటికి పంపించారంట. బయటికి పంపిస్తే గ్రౌండ్ కోలేరంట. డైరెక్ట్ స్నానం చేసుకుని వెళ్ళిపోయారంట. పిల్లలకి అడిగినా మరి మా వాళ్ళు ఎక్కడ పోయారని వచ్చినాక అడిగితే మీ బాబు ఏం చేసాడు, ఆయన ఏం పేరు వాడని సార్, ఎవరో పీటీ సారు పర్మిషన్ ఇచ్చిండ్రు, మేము పీటీ సార్ పర్మిషన్ తీసుకొని బయటకు వస్తున్నామని చెప్పారు సార్. పిల్లలకి అడిగితే మేడం ఫోన్ చేసింది, నాకు 9 గంటలకు ఫోన్ చేసింది సార్. అప్పటి నుంచి మా ఊరి గేటు మేము బస్సు కోసం వెయిట్ చేసినాను సార్. నేను బస్సుకు వస్తారేమని 9 గంటలకు ఒక బస్సు వచ్చింది. అప్పుడు దాంట్లో లేరు. 11:30 దాకా వెయిట్ చేసినాను సార్ గేటు మీద. ఏ బస్సులో లేరు మా పిల్లలు. ఈడికి వచ్చినాక ఫోన్ చేస్తాను. మేడం ఏమంటుందంటే మీ పిల్లల్ని మేము కావాలని పంపించినామని అంటుంది సార్. మరి ఎట్లా మేడం అంటే చూద్దాం, 4 గంటల దాకా చూద్దాం, అప్పుడు వస్తారంటే అలా కూర్చుంటూ వస్తారా సార్ పిల్లలు? పిఎస్లో కాంప్లైంట్ ఇచ్చారు. ఏం లేదు సార్, వీడికి వచ్చిపోయారు. మేము కాంప్లైంట్ ఏం చేయలేము మేము. మీ బాబు పేరు ఏం పేరు? వినయ్ సార్. ఏ క్లాస్? 8th క్లాస్ సార్. మీది ఎవరు? మోతుకుపల్లి సార్ మాది. మీరు లెటర్ రాసి ఇచ్చారంట. ఏమో రాసి ఇచ్చారు. బాబు 9th క్లాస్. పేరు హర్షవర్ధన్. ఏమైందని అడిగింది? ఇక హాస్టల్ కని పంపించినాము 3 days అయితే. పేరు చెప్పండి. ఏమి
తాండూరు నుంచి మాది సదసిపెట్టు రోడ్ అనుకో మోతపల్లి విలేజ్. బాబుని 3 days సార్ పంపించి మండే రోజు పంపించింది. ఎవరి నుంచి వచ్చారు మీరు? ఫోన్ గిట్ ఏం చేయలేదు, అప్పటి నుండి ఇప్పటి వరకు ఫోన్ చేయలేదు. ఇక పొద్దున్న లేసి ఇట్లా రాలేదు బాబు లేడు అని చెప్పేసి ఫోన్ చేసింది. అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చి మీరేం అడగలరా? వచ్చి అడిగినాం ఎక్కడ పోయింది ఏమైందంటే చాక్లెట్ తెచ్చుకుంటాం షాప్కి వెళ్తామని చెప్పేసి అని షాప్కి వెళ్ళారమ్మని చెప్పి చెప్పింది. ఇక చెప్పిన తర్వాత ఇక ఉన్నాడేమో అక్కడ ఇక్కడ చుట్టుపక్కల భూకైలాస్ అది అంతా తిరిగేసి వచ్చినాం. అక్కడ రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ అక్కడ తిరిగేసి వచ్చినాం. అదంతా వెతికితే ఎక్కడ లేదు, బాబు లేదు. ఇక పిల్లల్ని అడిగితే ఏమంటారంటే చాక్లెట్లు కానీ వెళ్ళిపోయినారు అని చెప్పేసి చెప్తారు పిల్లలు. అది సార్ సంగతి. అంటే మరి సార్ వాళ్ళు ఏమంటారు? ఇక సార్ వాళ్ళు అంటే వెతుకుదాం ఎవరికైనా చుట్టాలు రిలేషన్ కానీ ఉంటే వాళ్ళకు ఫోన్లు చేయండి అది అంటే ఫోన్లు చేసినాం. ఫోన్లు చేస్తే కూడా ఎవరు. విజయవాడ దుర్గా ఫ్లైఓవర్ దిగి గొల్లపూడి వైపు వెళ్తున్న స్కోడా కారును బలంగా వెనుక నుండి ఎట్టిగా కారు ఢీకొట్టడంతో ముందు వెళ్తున్న స్కోడా కారు పల్టీలు కొట్టింది. పల్టీలు కొట్టిన కారులో కారు ఓనర్కు గాయాలు కావడంతో గొల్లపూడి ఆంధ్ర హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. కారులో ఒక్కరే ఉండడం, ఇంకెవ్వరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. యాక్సిడెంట్ చేసిన ఎట్టిగా కారు నడుపుతున్న డ్రైవర్ ఫుల్గా మద్యపానం సేవించి ఉన్నట్లు ప్రత్యక్షంగా చూసిన ఇది ఎప్పుడు పడ్డారు? ఒక్క నిమిషం ఉండండి. ఈవిడేనా పడింది? అటుపక్క పడ్డారా? అది లేపేసి మాట్లాడి వచ్చానో లేదు ఇటు వెనక్కి తిరిగి స్టాండ్ తీసేలు వాడు రాకెట్లా వచ్చాడు. అయితే బస్సు కూడా వెళ్ళిపోయిందిగా. ఇంత ధను ఎక్కడ ఉన్నాడు చూడండి. పెట్రోల్ పెట్టించుకోండి మెల్లగా వస్తుంది 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 వస్తుంది. వచ్చిన తర్వాత లేపి బండి లేపి వచ్చాను. వస్తున్నాడు ఆడే అనుకుంటా. అది ఇప్పుడే ట్రాఫిక్ జామ్ లో ఉన్నాయి. రెడ్ కారు దానిపై నుంచి వచ్చి ఇటు పడింది. దానిపై నుంచి వచ్చి నేను లైవ్ లో ఉండండి. అది ఎలా చూపించాడు అర్థం కాదు. వెనకాల నుంచి పై నుంచి హైదరాబాద్ ఓయూ స్టూడెంట్ ఎజెండాను అమలు చేయాలని ముఖ్యమంత్రి డిసెంబర్ పర్యటనలో పూర్తి స్థాయి నిధులు మంజూరు చేయాలని జార్జ్ రెడ్డి పీడీఎస్యు ఆధ్వర్యంలో సైన్స్ కళాశాల నుండి ఆర్ట్స్ కళాశాల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓయూలోని విద్యార్థులకు ఉచిత మెస్ వసతి కల్పించాలి, విద్యార్థులకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని డిమాండ్, విద్యార్థులకు స్కాలర్షిప్ పెంచాలి, టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. రీసెర్చ్ స్కాలర్షిప్స్కు ఫెలోషిప్ ఇవ్వాలి. అదేవిధంగా యూనివర్సిటీలో కోర్సు ఫీజులు ఎగ్జామినేషన్ ఫీజులు తగ్గించాలి. ఓయూ అభివృద్ధి కొరకు 1000 కోట్ల నిధులు విడుదల చేయాలని కోరారు. విద్యార్థి సంఘాల ఎలక్షన్ నిర్వహించాలి అని డిమాండ్ చేశారు. లేని ఎడల జార్జ్ రెడ్డి పీడీఎస్యు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. జార్జ్ రెడ్డి పీడీఎస్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్. ఉస్మానియా యూనివర్సిటీలో జార్జ్ రెడ్డి పీడీఎస్ ఉస్మానియా యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో సైన్స్ కాలేజ్ నుంచి ఆర్ట్స్ కాలేజ్ వరకు వేలాది మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు ఓయూ స్టూడెంట్ ఎజెండాని అమలు చేయాలని కోరుతా ఉన్నాం. గత ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనలో మీరు ఉస్మానియా యూనివర్సిటీ అంతర్జాతీయ యూనివర్సిటీగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. దానికి సంబంధించి ఆచరణ ఇంతవరకు ప్రారంభం కాలేదు. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతోని విద్యార్థి సంఘాలతోని సమావేశం నిర్వహించి ఒక ఎజెండాని తీసుకొని దాన్ని అమలు చేయడానికి కృషి చేయాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు, ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రభుత్వ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీ విద్యార్థులు ప్రైవేట్ కాలేజీలలో మాదిరిగా ప్రైవేట్ యూనివర్సిటీల్లో మాదిరిగా ప్రతి నెల 8,000, 9,000, 10,000 రూపాయల మెస్సుల కోసం మెస్సు కొనుక్కునే దుస్థితి కనిపిస్తా ఉంది. మేము అందుకే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఓయూ విద్యార్థులకు ఉచిత మెస్ వసతి కల్పించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా యూనివర్సిటీ విద్యార్థుల స్కాలర్షిప్స్ ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులకి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ఆరోగ్య భద్రత లేని కారణంగా ఈరోజు చాలా మంది గందరగోళమైన జీవితం గడుపుతా ఉన్నారు. అందుకే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ని ప్రకటించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం 1000 కోట్ల నిధులు విడుదల చేయడంతో పాటు ఫెలోషిప్స్ పెంచాలి, ఫెలోషిప్స్ ఇవ్వాలి, స్కాలర్షిప్స్ పెంచాలి, ఉచిత మెస్ వసతిని కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల రాబోయే కాలంలో పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాలని తీవ్రతరం చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాను. ముఖ్యంగా ఈ రోజు మేము ఉస్మానియా యూనివర్సిటీ జార్జ్ రెడ్డి పీడీఎస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ఒక్కరోజుతో క్లోజ్ చేసే కార్యక్రమం కాదు ఇది. దీని మీద దశల వారీగా ఉద్యమాన్ని రూపొందించుకున్నాం.
రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులని, మంత్రులని, ఎమ్మెల్యేలను, అదేవిధంగా వివిధ ప్రజా సంఘాలని, రాజకీయ పార్టీలని, మేధావులని, విద్యావేత్తలని, ప్రొఫెసర్లని అందరం కలిసి దశల వారీగా అందరం కలిసి ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం తీవ్రమైనటువంటి పోరాటాన్ని నిర్మించబోతా ఉన్నాం. ఈ క్రమంలో అందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అంశం మీద సానుకూలంగా స్పందించి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. బెంగళూరులో దాదాపు 7 కోట్ల రూపాయల దోపిడీ. ట్యాక్స్ అధికారుల పేరుతో సిఎంఎస్ క్యాష్ వాన్కి గ్యాంగ్. కోదాడలో లాకప్ డెత్ ఘటన. దళిత యువకుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీసుల. సికింద్రాబాద్ లో 56 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఫీజు రియంబర్స్మెంట్ విడుదలపై ఎల్బీనగర్లో ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో విద్యార్థుల నిరసన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్.